మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ ఈ పేరు వినగానే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. తారక్ మూవీ రిలీజ్ అయిందంటే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. యాక్టింగ్, డాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నిటితోనూ తనదైన మార్క్ క్రియేట్ చేసుకుని తిరుగులేని స్టార్డమ్ సంపాదించాడు తారక్. ఎన్టీఆర్ కి ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సీనియర్ నటీనటులతో పాటు అప్కమింగ్ యాక్టర్స్ కూడా తారక్ ని బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇంటర్వ్యూస్లో చాలా మంది ఎన్టీఆర్ నటనంటే ఇష్టమని బహిరంగంగానే చెప్పారు. దివంగత నటుడు కోట శ్రీనివాసరావు చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ నటన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. పైగా ఎన్టీఆర్ అందరితో కలివిడిగా సరదాగా ఉంటాడు. స్టార్ని అన్న గర్వం కాసింత కూడా ఉండదు. సెట్లో ఉంటే అందరితో కలిసిపోతాడు. చిన్న పెద్ద అన్న తేడా ఉండదు. ఆ వ్యక్తిత్వమే తారక్ని ఆకాశంలో నిలబెట్టింది. అందుకే అందరూ ఆయన్ని అభిమానిస్తారు. వార్ 2 మూవీలో సందడి చేసిన తారక్ డ్రాగన్ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తారక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. నాన్నకు ప్రేమతో మూవీలో ఎన్టీఆర్ కు తండ్రిగా నటించారు రాజేంద్ర ప్రసాద్. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో నాన్నకు ప్రేమతో ప్రమోషన్ లో రాజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తారక్ ఎవరు అని ప్రశ్నించారు ఈ నటకిరీటి. కొంచెం గ్యాప్ తీసుకుని పెద్ద అయిన మనవడు, నాకు ఏమవుతాడో అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చారు రాజేంద్ర ప్రసాద్. అదే సందర్భంలో నాన్నకు ప్రేమలో మూవీ క్లైమాక్స్ గురించి కూడా చెప్పుకొచ్చారు. నాన్నకు ప్రేమతో క్లైమాక్స్ లో తండ్రి పాత్ర చేసిన రాజేంద్ర ప్రసాద్ నవ్వుతూనే చనిపోతారు. అది ఎన్టీఆర్ ఏడ్చే సీన్. ఆ సీన్ లో రాజేంద్ర ప్రసాద్ ని పట్టుకుని గంటసేపు ఏడ్చారట ఎన్టీఆర్. డైరెక్టర్ కట్ చెప్పినా కానీ ఏడుపు ఆపలేదట. తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడంట తారక్. అప్పట్లో ఇది పెద్ద న్యూసే అయింది. అయితే ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.